నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ నెలకొంది. పాత బస్టాండ్ సమీపంలో ఏబీ సుబ్బారెడ్డి భూమా వర్గీయులు భారీగా చేరుకున్నారు. ఏబీ ప్లాజా సమీపంలో గోడ పడగొట్టడంతో హైటెన్షన్ నెలకొంది. గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మస్తాన్ సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి. ఆర్లగడ్డలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి. ఒక పక్క ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి ఏవి కాంప్లెక్స్ అయితే కనుక గోడ రోడ్డుకు అడ్డంగా ఉందని చెప్పి కూడా పడగొడుతున్న ఏవైతే మున్సిపల్ ఆఫీసర్ నుంచి వచ్చిన నోటీసులు ఇవ్వకుండా పడగొడుతున్నాడని చెప్పి ఏవి సుబ్బారెడ్డి అయితే కనుక ఒక పక్క వాదిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానర్ కావచ్చు, వారైతే కనుక గోడ రోడ్డుకు అడ్డంగా ఉంది, గతంలో కూడా చెప్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే కనుక ఏదైతే అడ్డంగా ఉందో ఆ గోడను అయితే కనుక తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తొలగించిన నేపథ్యంలోనే ఏవి సుబ్బారెడ్డి అయితే కనుక అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న తర్వాత భూమా అఖిలప్రియపై మండిపడ్డారు ఏవి సుబ్బారెడ్డి గారు అయితే. ఏవి సుబ్బారెడ్డి మండిపాటుకు అదే విధంగా భూమా అఖిలప్రియ మనుషులు కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు అయితే కనుక భారీ బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనుక నెలకొనింది. పాత బస్తీలో అయితే కనుక పూర్తిగా పోలీసులు అదుపులో ఉన్న పరిస్థితి నెలకొనింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కనుక రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడ ఏదైతే ఉందో అది అయితే కనుక ఆ గోడను తొలగించడానికి ఈ మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అతని దగ్గర ఏవి సుబ్బారెడ్డి దగ్గర పేపర్లు ఉన్నాయి, నా దగ్గర అలా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి ఈ గోడను పడగొట్టారు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అఖిలప్రియకి అయితే కనుక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ గోడ పడగొట్టిన నీ భూమా అఖిలప్రియ హస్తం ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో నీ బండారం కూడా బయట పెడతాను, పూర్తి ఆధారాలను నేను బయట పెడతానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొనింది. ఏదేమైనప్పటికీ అక్కడ స్థానికంగా అయితే కనుక ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే కనుక పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కనీసం పాత బస్తీకి సంబంధించి అటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఎవరిని రెండు వర్గాలు ఎదురెదురు కాకుండా అయితే కనుక పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు అఖిలప్రియ వర్గం కూడా దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటుంటే ఎమ్మెల్యేపై దూషించడం ఎంతవరకు సమంజసం అని కూడా చెబుతున్న పరిస్థితి. వారు కూడా కూవ్ అవుతున్న పరిస్థితి. రెండు వర్గాలను కలవనివ్వకుండా పోలీసులు అయితే కనుక యంత్రాంగం పూర్తిగా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.